కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మకుంట మండలం సీతంపేటలోని అత్తింట్లో ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకున్నారు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 5 రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, కరీంనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అయితే హృదయ విదారకంగా మారాయని అయితే చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే ఇప్పుడు చంద్రశేఖర్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం అయితే జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అయితే చెప్పవచ్చు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్లు సమాచారం. దివ్య స్వస్థలమైన సీతంపేటలోనే చంద్రశేఖర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అయితే మరింత విషాదాన్ని అయితే మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం అంటే గత మంగళవారం రోజు చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని అయితే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో కుటుంబము ఇప్పటికే తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే భార్య మృతి నుంచి కోలుకోక ముందే అదే గ్రామంలో చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అయితే స్థానికులను తీవ్రంగా కలిసివేస్తుందని అయితే చెప్పవచ్చు. ఈ 2 ఘటనల మధ్య సంబంధం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. చంద్రశేఖర్ ఆత్మహత్య గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే మరో విషాదకరమైన అంశం ఏంటంటే గతంలో దివ్య చనిపోయినప్పుడే చంద్రశేఖర్ దివ్య దంపతులకైతే 7 సంవత్సరాల లోపు 2 కుమారులు ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే వారిని తల్లి కోల్పోవడంతో అప్పుడు తీవ్రంగా కలిసివేసే అంశంగానైతే చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా తండ్రిని కూడా కోల్పోవడంతో ఈ సంఘటనలకు మరింత అత్యంత విషాదంగా మార్చిందని అయితే కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం సీతంపేట గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా జరిగిన ఈ 2 ఆత్మహత్యలు అయితే అందరినీ షాక్ అయితే గురిచేస్తున్నాయి. ఇటు బంధువులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని కూడా ఇటు చంద్రశేఖర్ కుటుంబానికి అయితే సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఆత్మహత్యలకు గల అసలు కారణాలు ఏమిటన్నది అయితే పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడనుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.